నమస్కారం అంకమరావు గారు. నమస్తే అంజీ బాబు. ఈ ప్రభుత్వ ఆఫీసుల్లో ఏవైతే ఉన్నాయో అవి అక్కడక్కడ ఫైల్స్ తగలబెట్టడం కావచ్చు, లేకపోతే ఫైల్స్ మిస్ అవ్వటం కావచ్చు, మనం సమాచారాన్ని వినటం జరుగుతుందండి. ఏమై ఉంటాయి? కారణాలు ఏమై ఉంటాయి? అంటే ముందుగా హెరిటేజ్కి సంబంధించి వాళ్ళ పత్రాలని తగలబెట్టిన సంగతి మనం చూసాం. ఓకే. దానికి సంబంధించినంత వరకు మొట్టమొదటి అధికారం కోల్పోతున్న తర్వాత ఒక్కోటి ఇప్పుడు మద్యానికి సంబంధించింది కావచ్చు, గనులకు సంబంధించింది కావచ్చు, ఇప్పుడు మదనపల్లిలో భూములకు సంబంధించినటువంటి పత్రాలను భద్రపరిచి అందరికి అనుమతులు ఇచ్చే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. హఠాహుటిన అక్కడికి డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ ఐజీ గారిని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ఏది హెలికాప్టర్లో వెళ్ళి సత్వరం ఏం జరిగిందో తెలుసుకోమన్నారు. ఎందుకంటే కలయాపం చేయకుండా అవును, నిజంగా అది కుట్రకోణం ఉందా, ఓకే, లేకపోతే అనుకోకుండా జరిగిందా, ఓకే, షార్ట్ సర్క్యూట్ అంటాం కదా, ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ఒక వ్యక్తులు కావాలని చేశారా, ఓకే, వస్తాయి సాయంత్రానికో రేపు పొద్దునకో మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు దాని గురించి కాకపోతే ఇప్పటి వరకు అతను చేసినటువంటి అకృత్యాలకి కొమ్ముగాసినటువంటి అధికారులు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ వివరాలతో సహా ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి వెంకటరెడ్డి గారిని పక్కన పెట్టారు, వాసుదేవరెడ్డి గారిని పక్కన పెట్టారు, సిఎస్ జవహర్ రెడ్డి గారి పరిస్థితి ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం, సీతారామాంజనేయులు గారి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీళ్ళందరికీ ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి విజయ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యంగా ఇప్పుడు మీకు సంబంధించిన ఆయన గతంలో సెన్సార్ బోర్డు సభ్యులుగా ఉన్న ఆయన తీసుకెళ్ళి అక్కడ నియమిస్తే ఆయన ఈ పత్రికలకి వీటికి సంబంధించి ఎంత ప్రచారానికి ఇచ్చి పంపించిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ వరుసనే బయటకు వస్తాయి. కాబట్టి ఇలాంటి అధికారులందరూ ఆధారాలని రూపుమావడం కోసం చేస్తున్నటువంటి వికృత కేడ ఇది. ఓకే. అంటే వాళ్ళు అనుకుంటున్నారు కాగితాలు తగలబెడితే మనకి మన మీద ఉన్నటువంటి అభియోగాలు పోతాయి అని. అభియోగాలు ఎక్కడికి పోవు. కాగితాలను మాత్రం మీరు తగలబెట్టగలరు, సాక్షులను ఇబ్బంది పెట్టలేరు కదా. ఇప్పుడు సాక్షులందరూ ఒక్కోళ్ళు బాధితులందరూ బయటకు వచ్చి చూస్తున్నారు కదా, మా భూమి ఇలా పలానా వాళ్ళు దౌర్జన్యంగా లాక్కున్నారు, లేకపోతే మా భూమిని లేకుండా చేశారు, పత్రాలు లేకుండా చేశారని చెప్పని. అదేనండి, ఇప్పుడు వితౌట్ రికార్డ్స్ ఏదైతే తగలబెట్టారో వీళ్ళకి ప్రూఫ్స్ ఉండవు కదండి. ఇప్పుడు ఏదన్నా మనం సాక్ష్యాధారాలే కదా రుజువు చేయాలంటే. ఇప్పుడు వాళ్ళు ఏం తగలబెట్టారు, వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలను మాత్రమే తగలబెట్టారు. ఓకే. ఆన్లైన్లో తగలబెట్టలేరు కదా, చూపించింది కదా. కొన్ని ఆన్లైన్లో లేవేమో, దాన్ని బట్టే కదా ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి అవన్నీ తెలిస్తే ఎట్లా ఎందుకు ఉండదు, రాష్ట్రం బాగుపడేది. అంత తెలివి వాళ్ళకి ఏడ ఉంది? అంతేనా? ఆ రోజు ఏదో చేయాల్సిన నిబంధనలకు విరుద్ధంగా చేశారు. ఇప్పుడు చిత్తూరులోనే ఎందుకు జరిగింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క భాగవతం అంతా దాంట్లోనే ఉంది. బాధితులు ఎక్కువ మంది అక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్క బయటకు వచ్చి చెబుతున్నారు కదా. ఓకే. నన్ను భూ నిర్వాసితులు చెప్పారు కదా, 7 ఎకరాలు 20 సెంటు పోయిందని చెప్పిన రెడ్డి గారే స్వయంగా చెప్పడం కూడా జరిగింది కదా. ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇప్పుడు దాని ప్రకారం వాళ్ళ దగ్గర అయితే పుస్తకాలు అయితే ఉన్నాయిగా, భూమి పత్రాలకు సంబంధించి వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చినటువంటి బుక్కులు ఉన్నాయి కదా, వాటిలో ఉంటాయి కదా సమాచారం అనేది. అక్కడ జరిగింది కదా మార్పులు చెప్పుడు. మీ పేరు మీద ఉంది, నా పేరు మీద వస్తుందంటే పత్రాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఆ పుస్తకాలు అయితే ఉంటాయి కదా. అవి సరిపోతాయి కదా. వీళ్ళు ఏం చేసినా కూడా, ఏం మాయలు చేసినా కూడా. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే నాకున్న అనుభవాన్ని ప్రకారం నేను చెప్తున్నాను, ఈ రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే, మీ పేరుని నా పేరుని ఆన్లైన్లో ఇప్పుడు మార్పులు చెరుపులు చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ చేతుల్లో పని కాబట్టి. దానికి సంబంధించి పూర్వం నుంచి వచ్చినాయి చూడండి, ఇది దేవాదాయ శాఖ వాళ్ళ భూమి, ఇది లేకపోతే సత్రాల భూమి, లేకపోతే ఇది బ్రాహ్మణులకు ఇచ్చిన మాన్యం, లేకపోతే ఇది పంచాయతీకి ఉన్నది, లేకపోతే ఇది చెరువు కింద ఉంది, లేకపోతే ఇది ప్రభుత్వ భూమి, లేకపోతే ఇది దళితులకు ఇచ్చిన భూములు, ఇట్లా ఉన్నాయి చూశారు. వాటికి సంబంధించినంత వరకు ఆధారాలు మనకు పుస్తకం రూపేణా కాగితాల రూపేణా ఉన్న వాటిని తగలబెట్టారండి వీళ్ళు. ఓకే. కానీ వీటన్నిటిని 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది కదా. దాన్ని ఏం చేస్తారు? దాంట్లో బయటకు వస్తాయి కదా అన్నీ, దాంట్లో నుంచి బయటకు వస్తాయి కదా అన్నీ. రైట్ రైట్. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి దురాఘాతాలకు సంబంధించినంత వరకు పత్రాలని దగ్ధం నిజంగా అది జరుగుంటే దగ్ధం చేయడానికి ప్రయత్నం చేశారని మనం భావిద్దాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోసుకున్నదే కదా అవన్నీ. ఆ బాధితులు బయటకు వచ్చారనుకోండి, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పత్రాలు ఉంటాయి కదా, అసలైన పత్రాలు వీళ్ళ దగ్గర ఉంది, దౌర్జన్యంగా చేసినవే కదా. ఆ పత్రాలను బట్టి ఎవరు భూములు వాళ్ళకి ఇచ్చేస్తారు, నష్టమే ఉంటుంది.
వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇంకా ఆధారాలు బలంగా చేకూరినట్టే. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి సాక్ష్యాలు వాళ్ళే కల్పిస్తున్నారు. ఓకే. ఎట్టయితే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఈవీఎంలు మావాడే పగలగొట్టాడు అయితే ఏంటి అన్నట్టు మాట్లాడి ఇంకా ఇరికిచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ అధికారులను కొంచెం మేనమేషాలు లెక్క పెడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి ఇలాంటి వాటికి సహకరించిన అధికారుల పేర్లు ఉన్నా కూడా వాళ్ళు ఇంకా తొలగించకుండా కొంతమంది నట్టిపెట్టారు కదా. ఇప్పుడు దీంతో ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి సత్వరం న్యాయం జరిగిద్ది అనేది నేను భావిస్తున్నాను. అలాంటి అధికారులు అందరి మీద వాళ్ళని పక్కన పడేసి ఎవరైతే ఆ ప్రభుత్వంలో అధికారుల్లో ఉండగా వాళ్ళు 5 సంవత్సరాలు కులాం ద్వారా లేకపోతే నిజాయితీ పరులను పక్కన పెట్టి వాళ్ళు ఏ విధంగా విధులు నిర్వహించకుండా చేసి వాళ్ళకి జీతపత్యాలు కూడా ఇవ్వకుండా చేశారో తిరిగి వాళ్ళందరిని తీసుకొని వస్తే అప్పుడు తెలిసింది వీళ్ళకి. అదే ప్రక్రియ జరగడానికి వాళ్ళు ఏదో కొంచెం మేనమేషాలు లెక్క పెడుతుంటే వీళ్ళు తొందర పెడుతున్నారు అన్నమాట వాళ్ళని. ఓకే. మమ్మల్ని అంత తొందరగా పట్టుకోండిరా బాబు, రైట్. మేము చాలా చేసాము, అవన్నీ బయటికి రావాలంటే మీరు ఇట్లా చూస్తా కూర్చుండే కాదు, ఎమ్మంటే మీరు మీ కార్యక్రమం మీరు నిర్వహించండి, మళ్ళీ 1995 నాటి ముఖ్యమంత్రి గారు బయటికి రావాలి అని చెప్పిన వాళ్ళు ఆ విధంగా వీళ్ళకి ఇంకా సహాయం చేస్తున్నారేమో నాకు అనిపిస్తూ ఉంది. ఓకే. ఓకే. ఏదేమైనా భూదందా మటుకు బాగా జరిగింది. బాగా మామూలుగా కూడా కాదు. దానికోసమే సుధాకర్ గారిని చంపారు. ఏదో డాక్టర్ గారు మాస్క్ కాదు, అది వంక వాళ్ళు ఏది చేసినా అంతే కదా. ఓకే. ఓకే. అదొక వంక. ఓకే. ఇప్పుడు సుప్రీం న్యాయస్థానం ఆదేశిస్తేనే అప్పుడు గోపాలకృష్ణ త్రివేది గారు జిల్లా అధికారులకి అందరికీ ఆయనే రాసి పంపించి ఇదిగో మీరు సంతకాలు మాత్రమే పెట్టండి అని చెప్పి సంతకాలు పెట్టేసి ఏమీ జరగట్లేదని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు అయినా ఇవన్నీ బయటకు వస్తూనే ఉంటాయిగా. ఓకే. ఇవన్నీ కూడా వరుసనే వస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం శ్రేణులు ఆగ్రహవేశాలతో ఉన్నారు. ఈ ఇట్లా అన్యాయం అయిపోయిన అధికారులు ఆ ఆగ్రహవేశాలతో ఉన్నారు. అలాగే ప్రజలు కూడా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగిన నాటికి కూడా ఇన్ని ఆధారాలు ఉంటే ఇంకెందో చూస్తున్నారు వీళ్ళని. రఘురామకృష్ణ రాజు గారి లాగో లేకపోతే అచ్చెన్నాయుడు గారి లాగో ఇట్లా తీసుకెళ్ళి వాళ్ళని ఇరగదీయాలని చెప్పని కసితో ఉన్నారు జనం. ఆ కసికద్దే కదా ఓట్లు వేసింది. వాళ్ళకి ఇంకా కోపం తీరలా ప్రభుత్వం మారినా కూడా. ఇలా సత్వరం న్యాయం జరగాల, వాళ్ళ శిక్షలు పడాలని కోరుకుంటున్నారు.